సో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి అయితే పూజ అయింది. ఇంకా లక్ష్మీదేవి పూజ కాలేదు, మా మమ్మీ చేస్తున్నది. నేనైతే పూజ చేసిన, ఇంట్లో పూజ చేసిన, డెకరేషన్ చేసిన. ఎట్లుందో కామెంట్ చేయండి డెకరేషన్. ఇక్కడ పూజ చేయాలి, కొంతసేపు అయినాక చేస్తాను. మమ్మీ అయితే ఈరోజు రొట్టెలు చేస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్. వరలక్ష్మి శుభాకాంక్షలు అందరికీ. నేను ఇవాళ పసుపు పొట్టిస్తున్నా. నాకు ఇచ్చేవరకు ఇవాళ 12 గంట అవుతుంది. అన్నీ రెడీ చేయాలి ప్రసాదాలు. ఈసారి 5 రకాల ప్రసాదాలు పెడుతున్నా, 5 రకాల పండ్లు పెడుతున్నా. ఎట్లుంది డెకరేషన్ ఈసారి? ఎట్లుంది వాళ్ళు చెప్పాలి, మనం చెప్పాలి. నాకైతే మంచిగా ఉంది, వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పాలి కదా ఎట్లుంది. ఎంత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. ఇట్లనే అందరు లైక్ చేస్తూ ఉండండి. టైం అవుతుంది, జల్దీ పెట్టండి. ఇక వంట అవుతుంది. ఇక మా కొడుకు లేట్ అవుతుంది. ఇక పప్పు పుస్తు అంటుంది. రోజులకు రొట్టెలు చేయాలి. మా ఆయన పొద్దున్నే పోయింది జాకెట్ పెట్టింది. 7:30 కలిపోయింది కదా మా ఆయన తినలే. ఇక ఇప్పుడు ఆయనకు టిఫిన్ పంపించాలి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ పంపించాలి ఆయనకు. నా పూజ అయినాక ఆయనకు పొయ్యి పంపించాలి. అంతే.
ఈసారి లేట్ అయింది నాకు, ఎందుకంటే ఇవన్నీ పులిహోర చేసిన, దద్దోజనం చేసిన, పాయసం చేసిన, శనగలు చేసిన, పరమాన్నం చేసిన, అవన్నీ చేసే వరకు లేట్ అయింది. ఈసారి గుడికి పోలేదు, వాళ్ళ ఇంట్లోనే ఇక. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్తనిక్ ఫ్యామిలీస్. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, రాఖీలు ఇచ్చినాము, రాఖీలు చూపించబోతున్నాం. ఈసారి సేల్ చేస్తున్నాం, మన షాప్ కూడా సేల్ చేస్తున్నాం ఈసారి రాఖీలు కూడా. ఏమంటున్నాం డాడీ? ఇచ్చినాం. చెప్తే మా అన్న చూపిస్తాడు రాఖీలు. హాయ్ హలో, వెల్కమ్ టు ఛానల్ రికగ్నైజ్ అను 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 చెప్పు ఇట్లా. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు రాఖీలు సేల్ ఏమంటారుగా, మనం రాఖీలు చూపించడం. 1 రూపీ నుంచి స్టార్ట్ మన గదేస్తా, అదేం లేదు వాళ్ళ. సేల్ అయిపోయినాయి అని చెప్పాలి కదా, ఇప్పుడే సేల్ అయిపోయినాయి. మా మమ్మీ వేసుకుంది, సేల్ చేసింది ఫస్ట్. మొత్తం తక్కువ తీసుకున్నా. ఇంట్లోతో ఇవే దమ్దామంటారు, ఇంట్లో మనకు వచ్చిన రేటుది ఇయ్యాలి. సో గైస్ అందరికి, సో ఈ ఇయర్ రాఖీ ఫెస్టివల్కి రాఖీస్ అనేది సేల్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ రాఖీస్ అయితే తీసుకొని వచ్చినాం ఇప్పుడే పోయి. మా కాలంగా గోల్డ్ చైన్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మా మమ్మీ తీసేసుకుని సార్. ఇంకా సగం తీసేసుకుని ఇంకా వస్తావు. చెప్పు మ్యాన్. మన షాప్ దగ్గర పెట్టుకొని సేల్ చేద్దామని చేస్తాం. మన షాప్ చౌరస్తా దగ్గర ఉంటుంది, సో అట్లా మంచిగా ఆడ టేబుల్ వేసుకొని సేల్ చేద్దామని అయితే పెట్టడం జరుగుతుంది గట్టిగా. మన మలక్పేట్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా అంటే వచ్చేసేది, డిస్కౌంట్ ఇచ్చేస్తా. డిస్కౌంట్ ఇస్తారు, ఈ రేట్ కంటే కొంచెం డిస్కౌంట్ ఇచ్చేస్తారు. పొత్కనీస్ ఫ్యామిలీస్ నుంచి సబ్స్క్రైబర్స్ అన్ని అంటే తక్కువ ఇచ్చేస్తారు. పొత్కని ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అంటే ఇచ్చేస్తాం. సో చేయలేవాటే దమ్మంటే చేయలేవాటే ఇట్లనే. స్టాక్ ఈసారి వస్తుంది. కొత్త స్టాక్ అన్నమాట ఇదంతా. కొత్త స్టాక్ ఏడే దొరకదు మన దగ్గర, మలక్పేటలో ఏడే దొరకదు మన దగ్గర. కొత్తది కొత్త మొత్తం దాంట్లో పెద్ద డిజైన్, మంచి డిజైన్ అంటే ఇదో ఇదే అనమాట. ఎప్పుడు వస్తుంది
పెద్ద డిజైన్ ఇదే హైయెస్ట్ ప్రైస్ పెద్ద ఆల్రెడీ మా మమ్మీ డిజైన్. తీసుకుంది అలా అన్న తమ్ముడు అన్న ఇద్దరికి ఒక్కొక్కటి. తమ్ముడు అన్న మస్తు గురించి ఉంది. చేసుకో. ఇదొకటి అది ఒకటి. దాంట్లో పెద్ద డిజైన్ అంటే ఇదే, కానీ ఒకటే ఇచ్చిన డిజైన్ ఫస్ట్ టైం అని. మీ కొడుకు రాఖీలు అమ్ముతుడు. Yes. ఇది పెద్ద డిజైన్ మాత్రం. ఇది కూడా చెప్పుడు వస్తుంది. మంచి క్వాలిటీ అది. తెగుతాయా తెగిన దాని తర్వాత ఇది కొంచెం పెద్ద డిజైన్. ఇంకా నాయిస్ అది చేయకండి, బరాత్ వెళ్తుంది. ఇప్పుడే డాన్స్ ఆడేసి వచ్చింది. తర్వాత గోల్డ్ చైన్, గోల్డ్ మ్యాన్ తెలుసు కదా. గోల్డ్ మ్యాన్ అంటే గోల్డ్ ఇది కట్టేయచ్చు. మీ అన్నకి మీ తమ్మునికి ఇది కట్టి బంగారం తెగిపోతే తులం బంగారం. మీరు తులం బంగారం అని చెప్పి మీరు తులం బంగారం గాయబ్ చేసేది. ఓన్లీ మీ గురించి తక్కువ చెప్పేస్తా, తక్కువ. ఇది ఎంత మీ గురించి ఎంత అంటే అది ఇచ్చేస్తా. సో ఇదే అన్నమాట. అరే సారీ, ఇలాగే ఉన్నాయి. సో ఇది రాఖీల స్టాక్ అన్నమాట. ఈ ఇయర్ రాఖీలు పెడుతున్నాం. ఎవరికైనా కావాలంటే మలక్పేట్ మటన్ మార్కెట్ వచ్చేసేది. మటన్ మార్కెట్ ఆపోజిట్ శ్రీ శ్రీనివాస లేడీస్ టైలర్ ఉంది కదా, ఆనే టేబుల్ వేసుకొని పెట్టేస్తా. షేక్ కొట్టుకొని ఫ్యామిలీస్ అంటే సబ్స్క్రైబర్ అంటే తక్కువకి ఇచ్చేస్తా. సో ఇయర్ పెడుతున్నా ఏదో చూద్దాం ఏమవుతుందో. సపోర్ట్ చేయండి కొంచెం, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కొంచెం సపోర్ట్ చేయండి. మమ్మీ తక్కువ కమ్మినాం కస్టమర్, ఇగో మా కస్టమర్ ఎట్లున్నాయి మా దగ్గర ఐటమ్స్. కస్టమర్ లెక్కనే అమ్మింది నాకు కూడా, తక్కువకి ఏమి ఇవ్వలేదు. పంపిస్తారా? డాడీ కంపెనీ ఎట్లా డాడీ నేను కూడా కొన్నా. హాయ్, నేను కూడా కొన్నా. బాగున్నాయి రాఖీలు, తీసుకోండి. మంచికి ఒక్కొక్కటి ఫ్రీ కాదు, పైసలు. చలో.